ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ రంగుల రత్నం. ఇక రీసెంట్గా ఈ సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రాణి, వర్ష, సమంత ఇలా వీరందరికీ తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న నిజాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి. అయితే కారు యాక్సిడెంట్లో సమంత చనిపోయింది అనుకున్నారు అంతా. కానీ సమంత బ్రతికే ఉంది. అలానే ఎవరూ ఊహించిన విధంగా సమంతలో చాలా మంచి మార్పు వచ్చింది. ఇన్ని రోజులు తను వర్షను బాధపెట్టినందుకు శిక్షగా తను ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉండాలనుకుంటుంది. ఇక ఆ కారణంగానే తను చనిపోయినట్లుగా అందరినీ నమ్మిస్తుంది. అయితే మంచిగా మారిన సమంత ఇక రానున్న ఎపిసోడ్స్లో మహేశ్వరి గురించి నిజాలన్నీ తెలుసుకోనుంది. మహేశ్వరి కారణంగా వర్షకు కూడా చాలా ప్రమాదం ఉంది అని తెలుసుకున్న సమంత దూరంగా ఉంటూనే ఏదో ఒక రకంగా వర్షను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తనను మోసం చేసినట్లుగానే అందరినీ మోసం చేస్తున్న మహేశ్వరి కుట్రలను బయటపెట్టి ఎలా అయినా తనను ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అనుకుంటుంది సమంత. అలానే సమంతనే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్న వర్షను చూసి ఇప్పటి వరకు నా చెల్లి నా కారణంగా చాలా కష్టాలు పడింది. ఇప్పుడిక తను సంతోషంగా ఉండాలి అంటే ఏదో ఒక రకంగా వెంటనే వర్ష వంశీ పెళ్లి జరిగేలా చూడాలి అనుకుంటూ ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్లుగా మహేశ్వరి కుట్రలని బయటపెట్టడంతో పాటు వర్ష వంశీ ఒకటి కావాలని మీరు కోరుకున్నట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.